హలో అండి. మా మేడ పైన అంతా పాడైపోయింది. వాటర్ లీక్ అవుతూ ఉంటే లైట్గా గమ్ పూపిస్తూ ఉన్నాము. ఇలా రూఫ్ గమ్ అంట, ఏంటో దాని పేరు ఏదో ఉంది, మర్చిపోయాను. అదంతా చేపిస్తూ ఉన్నాము. క్లీనింగ్ అంతా అయింది. పైన కూడా చేస్తూ ఉన్నారు, ఇక్కడ కూడా చేస్తూ ఉన్నామన్నమాట. మొత్తం ఇలా. కానీ ఇల్లు కట్టడం ఈజీనే, కానీ రెండోసారి రెనోవేషన్ అంటే చాలా కష్టం అండి. అంతే కదా, దుమ్ము వాళ్ళతో పని చేయించడం అంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం అదే ఇంట్లో ఉంటూ చేయించడం అంటే మరీ కష్టము. కానీ తప్పదు కదా, పాడైపోయినప్పుడు ఇలా చేపిస్తూ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి చేపిస్తే ఇంకొక 20 years మనకు సేఫ్టీగా ఉంటుంది, మనం ఉన్నంత వరకు. సో మేము ఇదంతా మొదలు పెట్టాము, చేస్తూ ఉన్నాం. ఎలాగో హాలిడేస్ ఉన్నాయి కదా, అందుకోసము ఇలా చేపిస్తూ ఉన్నాం అన్నమాట. ఈ గోడలు కూడా అంతా పాడైపోయి ఉంటే మొత్తం తీపించేసి కట్టించేసాను. మొత్తం ఇలా చూసారు కదా. ఈ కింద కూడా ఇక్కడ పిల్లర్స్ అన్నీ తీపించేసి క్లీన్ చేపించేసి గమ్ వేపిస్తున్నాం. పైన కూడా సేమ్ అలాగే చేపించాము. ఇంకా దీనిపైన మళ్ళీ అంతా పూతలాగా వస్తుంది. సిమెంట్ పాలు వేసి క్లీనింగ్, వాటర్ ఫ్లోయింగ్ కరెక్ట్గా ఉండేలాగా చేస్తారు. ఇదండి, బిజీగా ఉంటున్నా, అందుకే ఇదే అన్నమాట విశేషము. మీరేం చేస్తున్నారు? గుడ్ ఈవినింగ్ అందరికీ. టీలు తాగారా? నేను వీళ్ళకి ఇచ్చాను, నేనైతే తాగలేదు. ఈ వేడికి టీ తాగితే ఇంకా వేడి అవుతుందని మానేశాను. ఇదండి సంగతి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.